ఎడారిలో సెలయేర్లు. మార్చి 8వ తారీఖు. నీ పేరు ఎన్నటికి ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 24వ వచనం. యథార్థమైన ప్రార్థనకి ఆయువు పట్టైన వాక్యం ఇది. చాలాసార్లు మనకు వాగ్దత్తం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాం. అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది. దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే. బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించడానికి ప్రేరేపణ కలుగుతుంది. దానిలో మనకు సంబంధించినదేదో ఉందనిపిస్తుంది. అలాంటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వన్నట్లుగా చెయ్యి అని ప్రార్థిస్తాము. దైవవాక్కులోని ఒక వాగ్దానం మీద చెయ్యి వేసి అది కావాలి అని అడగడం అన్నింటికంటే క్షేమకరమైనది, అందమైనది. ఇందులో మనం చెమటోడ్చవలసినదేమీ లేదు, పెనుగులాడవలసిన పని లేదు. చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దాని నెరవేర్పును పొందడమే. అనుమానం లేదు, ప్రార్థన ఖచ్చితమైనదైతే చాలా ఆసక్తిదాయకంగా తయారవుతుంది. ఎడాపెడా నోటికి వచ్చిన వాటన్నింటినీ అడిగేసి దేన్ని పొందలేకపోవడం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవుని చేతి వ్రాతే. నీవన్నట్లుగా చెయ్యి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగవచ్చు. తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడూ మోసం చేయడు. అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన కొడుకులకిచ్చిన మాటను మేరగలడా? నాలో ఆశలు రేకెత్తించిన నీ మాటను జ్ఞాపకం చేసుకో. ఇది ఫలితాలను ఇచ్చే ప్రార్థన. దీనిలో 2 అంశాలున్నాయి. ఇది నీ మాట. దీన్ని నిలబెట్టుకోలేవా? దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకన్నావు? దీనిలో నేను ఆశ పెట్టుకున్నాను. నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను వమ్ము చేస్తావా? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలను అంత అమూల్యమైనవిగా, అపురూపమైనవిగా చేశాయి. మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికి రాకుండా పోతాయి. ఇలా మాట తప్పడం వల్ల ఎన్నో హృదయాలు నిరాశతో కుమిలిపోయాయి. అయితే ప్రపంచం పుట్టినప్పటి నుంచి దేవుడు తనను నమ్మే వాళ్లకు చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. దీన క్రైస్తవుడు వాగ్దానపు గుమ్మం దగ్గర చలిలో, శ్రమల చీకట్లో నిలబడి ఆ తలుపు గడియ తీయడానికి సందేహించడం అనేది ఎంత విచారకరం. అతను నిస్సంకోచంగా ఆ తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి తండ్రి ఇంట్లో ఆశ్రయం పొందాలి. ప్రతి వాగ్దానానికి 3 స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. 1, దేవుని న్యాయం, ఆయన పరిశుద్ధత ఆయన్ని మాట తప్పనీయకుండా చేస్తాయి. 2, ఆయన కృప, వాత్సల్యం ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తాయి. 3, ఆయన నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చూస్తుంది. మాట తప్పని దేవుని గొప్ప వాగ్దానాలను అడిగి
అయ్యా నీవన్నట్లుగానే దీన్ని చెయ్యి అని ఒక్కొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి విశ్వాసంతో దానిని సంపాదించుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.